హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వచ్చేసి టేస్టీగా ఇంకా హెల్తీగా జొన్న దోసల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మినపగుళ్ళు, 2 గ్లాసుల పచ్చజొన్నలు, ఒక హాఫ్ గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను తెల్ల జొన్నలు కాదండి, పచ్చజొన్నలు తీసుకున్నాను. వీటి వల్ల ఏంటంటే మనకి చలవ చేస్తుంది బాడీకి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 4 టైమ్స్ రిన్స్ చేసుకొని ఇలా వాటర్ యాడ్ చేసి 8 అవర్స్ నానబెట్టుకొని తర్వాత ఇలాగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలండి. ఎందుకంటే మనం నైట్ అంతా ఓవర్ నైట్ పక్కన పెట్టేసినప్పుడు ఇలాగ ఫర్మెంటేషన్ అయ్యి మనకి పిండి పొంగుతుంది కదా. సో ఒకసారి మళ్ళీ పిండిని బాగా మిక్స్ చేసుకొని ఇలా మనకి ఎంత కావాలో అంత ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా దోశ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ పిండితోటి దోశలు వేసుకోవాలి. చాలా బాగుంటాయండి, టేస్ట్ తప్పనిసరిగా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది నార్మల్ దోశల కన్నా కూడా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.